హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా అరకును సమ్మర్ సీజన్లో చూసారా? చాలామంది అరకును వింటర్ సీజన్లో చూసుంటారు. పొగమంచుతో కప్పుకున్న కొండలు, చల్లని వాతావరణం, ఆ ఫీల్ను ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ ఫ్రెండ్స్, సమ్మర్లో అరకుకు ఇంకొక ప్రత్యేకమైన అందం ఉంటుంది. ఈ రోజు మనం సమ్మర్లో అరకు ట్రిప్ ఎలా ఉంటుంది, నిజంగా వెళ్ళడానికి వీలుందా లేదా అన్నది రియల్గా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. చాలామంది అనుకునేది ఏమిటంటే అరకు అంటే పూర్తిగా చల్లగా ఉంటుంది, మంచు వాతావరణం ఉంటుందని. కానీ సమ్మర్లో మాత్రం పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును ఫ్రెండ్స్, అరకు చాలా అందంగా ఉంటుంది. పచ్చని కొండలు, మంచి వ్యూ, చల్లని గాలి ఇవన్నీ ఉంటాయి. కానీ సమ్మర్ టైంలో మధ్యాహ్నం కాస్త వేడిగా కూడా ఉంటుంది. అయినా కూడా సిటీ హీట్తో పోలిస్తే ఇక్కడ వాతావరణం చాలా వరకు రిలీఫ్ ఇస్తుంది. కొన్ని చోట్ల అప్పుడప్పుడు చిన్న వర్షం పడితే ఆ ఫీల్ ఇంకో లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే విజువల్స్ సాధారణ వీడియోలు కావు. ప్రతి లొకేషన్కి ఒక ప్రత్యేకమైన అందం ఉంటుంది ఫ్రెండ్స్. అరకు సమ్మర్ బ్యూటీని మీ కళ్ళ ముందుకు తీసుకువచ్చే అద్భుతమైన ట్రావెల్ ఫీల్. ఈ వీడియోలో మీరు చూడబోయేవి అరకు వైపు వెళ్ళే అందమైన రోడ్స్, అందమైన అరకు రైల్వే స్టేషన్, ప్రకృతి అందాలతో మెరిసే చాపరాయి, అరకు ఎంట్రన్స్ నుంచి పాడేరు వైపు వెళ్ళే కొత్త రోడ్, మార్గమంతా కనిపించే కొండలు, లోయలు, గ్రీనరీ. సమ్మర్లో అరకును చూడాలి అనుకునే వాళ్ళకి, ఇప్పటి వరకు వెళ్ళని వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఒక అందమైన అనుభూతినిస్తుంది. మీకోసం నేను ఎంతో అందంగా కొన్ని అద్భుతమైన డ్రోన్ విజువల్స్ను షూట్ చేశాను. ప్రతి షూట్, ప్రతి వ్యూ మీకు నిజంగా అక్కడే ఉన్నామన్న ఫీల్ ఇస్తుంది. అందుకే ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మేము అరకు విజిట్ చేసినప్పుడు చాపరాయి దగ్గర ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఒక లోకల్ పర్సన్ చనిపోవడంతో అధికారులు చాపరాయిని టెంపరీగా క్లోజ్ చేశారు. అందుకే ఫ్రెండ్స్, అరకు ట్రిప్ ప్లాన్ చేసే ముందు అక్కడ పరిస్థితులు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. మరొక విషయం ఏమిటంటే సమ్మర్లో చాపరాయి దగ్గర వాటర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. వింటర్ లేదా రెయినీ సీజన్లో కనిపించేలా ఫుల్ వాటర్ ఫ్లో మాత్రం ఉండదు. కానీ అక్కడి రాళ్ళు, ప్రకృతి, చుట్టూ ఉన్న గ్రీనరీ మాత్రం చాలా బాగుంటాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.